బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం డ్రైవర్స్ కాలనీలో దారుణం జరిగింది. ప్రియుడి మర్మాంగం కోసింది ఓ వివాహిత. సురేష్ సునీత మధ్య కొంతకాలంగా సహజీవనం చేస్తూ ఉన్నారు. సో వివాహితర సంబంధం కొనసాగుతోంది. ఇటు మద్యం మత్తులో సునీతపై సునీత కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడు సురేష్. ఇక్కడ సురేష్ అండ్ సునీత మధ్య వివాహితర సంబంధం కొనసాగుతోంది. ఈ సమయంలో సునీత కుమార్తెతో ఇక్కడ సురేష్ అని ఇక్కడ వీడియోలో కనిపించేటువంటి వ్యక్తి సునీత కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడట. దీంతో కోపంతో సురేష్ పై కత్తితో దాడి చేసింది సునీత. నా కూతురు జోలికి వస్తావా అంటూ సురేష్ మర్మాంగాన్ని కోసేసింది సునీత. తల్లి సునీతకు అటు కూతురు కూడా సహకరించింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ప్రస్తుతం సురేష్ చికిత్స పొందుతూ ఉన్నాడు. ఘటన తర్వాత 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సునీత లొంగిపోయింది. కేసు నమోదు చేశారు. బాధితుడు మహిళ ఆమె కుమార్తె స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు పోలీసులు. సో సురేష్ అండ్ సునీత ఇద్దరు కూడా వివాహితర సంబంధం కొనసాగిస్తారు. ఆటో డ్రైవర్స్ కాలనీ అనంతపురం డ్రైవర్స్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో సురేష్ అనేటువంటి వ్యక్తి సునీత కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించడంతో అది తట్టుకోలేకపోయినటువంటి సునీత నా కూతురు జోలికే వస్తావా అంటూ అటు ఆల్రెడీ తల్లితో వివాహితర సంబంధం కొనసాగిస్తూనే ఆ అమ్మాయి పైన చాలా దారుణంగా ప్రవర్తించాడు. అసభ్యంగా ప్రవర్తించిన తీరు తట్టుకోలేక సునీత మర్మాంగాలు కోసేసింది సురేష్వి. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయింది. ప్రస్తుతానికి సురేష్కి చికిత్స అందిస్తున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఏం జరిగింది అసలు? అనంతపురంలో ఈ సంఘటన ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వైరల్గా మారింది. ఓ వ్యక్తి వివాహితర సంబంధం కొనసాగిస్తూనే అటు ఆ వివాహితర సంబంధం పెట్టినటువంటి ఆ మహిళ వాళ్ళ కుమార్తెను కూడా అసభ్యంగా ప్రవర్తించాడు. సో సునీత అండ్ వాళ్ళ బంధువులు ఏం చెప్తున్నారు? సురేష్ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? మన ఈ సురేష్ అనే వ్యక్తి ఒక మహిళతో ఏదైతే కలిసి సహజీవనం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆమె కూతురుపై కూడా ఇతను అసభ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి సిచ్యువేషన్ లోనే ఏదైతే ఉందో ఈ రోజు ఉదయం కూడా ఇద్దరి మధ్య అక్కడ జరిగినటువంటి సంఘటన ఏకంగా ఆమె ఏదైతే ఉందో 5 కత్తి తీసుకుని ఏకంగా మర్మాంగాలపై దాడి చేసి ఆమె కట్ చేయడంతో అతని పరిస్థితి అయితే విషమంగా ఉంది. అతన్ని ఇప్పుడు అనంతపురం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఆ తర్వాత ఇప్పుడు మెరుగైన వైద్య చికిత్స కోసం కర్నూలు కూడా తరలించినటువంటి పరిస్థితి. ఆయన పరిస్థితి అయితే కాస్త విషమంగానే ఉంది. ఎందుకంటే బ్లడ్ కూడా ఎక్కువగా పోయిందని చెప్పి కూడా డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. అనంతపురంలోని డ్రైవర్స్ కాలనీలో జరిగినటువంటి సంఘటన గత కొంతకాలంగా ఎవరైతే ఉన్నారో సురేష్ ఈ మహిళ ఇద్దరు సహజీవనం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే సురేష్ ఆవిడ కూతురుపై కూడా కన్నేయడంతో ఈ పరిస్థితి చోటు చేసుకుంది. ఆమె జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లోనే ఏకంగా కత్తితో ఆయన మర్మాంగంపై దాడి చేసినట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. ఏదైతే ఇప్పటికే పోలీసులు అదుపులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే మాత్రం పూర్తి వివరాలు ఎంక్వైరీ చేస్తామని పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి మొత్తానికైతే మాత్రం ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఇందులోనూ మెరుగైన వైద్య చికిత్స కోసం కర్నూలు కూడా పంపినట్టు పోలీసు వర్గాలు మరియు అది హాస్పిటల్ వర్గాలు చెప్పినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. అంటే ఎన్ని రోజులుగా జరిగింది ఈ సంఘటన? ఇటు సునీత లేదా అక్కడ ఈ ఇన్సిడెంట్ లో పాల్గొన్నటువంటి వాళ్ళు చెప్తున్న వర్షన్ ఏంటి అంటే సురేష్ ప్రవర్తన ఎలా ఉండేది, సునీత కుమార్తెని ఎందుకు ఆయన ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది? అఫ్ కోర్స్ అంటే అక్కడ సునీతతో వివాహితర సంబంధం కొనసాగుతుంది. ఇదే క్రమంలో తన కుమార్తెను కూడా లోపరుచుకోవాలని చూసే ప్రయత్నం చేశాడా సురేష్? అదే సురేష్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి నేపథ్యం. ఆ క్రమంలోనే ఈవిడ ఎవరైతే ఉందో సునీత పరిచయమైనటువంటి పరిస్థితి. వీరి పరిచయం కాస్త వివాహేతర సంబంధం కలిసి సహజీవనం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇతడు సురేష్ తన కూతురు ఉన్నటువంటి పరిస్థితిలో కూడా ఇంట్లో వచ్చి వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఇతను సురేష్ ఎవరైతే ఉన్నాడో సురేష్ కూడా ఆ కూతురుపై తను ఏదో ప్రేమ పెంచుకున్నట్టు లేదంటే ఆసక్తి పెంచుకున్నట్టుగా స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏకంగా ఈ రోజు కూతురుపై కూడా అతను అఘాయిత్యానికి పాల్పడినటువంటి నేపథ్యంలోనే ఎవరైతే ఉన్నారో సునీత అది చూసినటువంటి పరిస్థితుల్లో ఆమె ఆగ్రహవేషం తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఏకంగా కత్తి తీసుకుని అతన్ని దాడికి పాల్పడినటువంటి నేపథ్యం. ఏకంగా మర్మాంగాలను కోసినటువంటి నేపథ్యంలో మరి ఇతని పరిస్థితి అయితే క్రిటికల్ గానే ఉందని వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. సో ఇప్పుడు కుటుంబం ఏం చెప్తోంది? సునీత కుటుంబం ఏం చెప్తోంది సురేష్ విషయం పైన? సురేష్ ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారో వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఇంకా ఎవరు ఎందుకంటే ముందుకు రానటువంటి పరిస్థితి ఎవరు మీడియా కానీ అటు పోలీసులు అయితే మీరు కుటుంబ సభ్యుల్ని లేదంటే మిగతా ఇతరులతో అందరినీ పిలిపించి మాట్లాడి ఇది కేసు ఫైల్ చేయాలనే ఉద్దేశంతోనే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. ఇంకా ఆ కుటుంబం వైపు నుంచి ఇంకా పూర్తిగా సపోర్ట్ లేదు. తన ఏదైతే ఉందో భర్త ఖర్చులు అంటే ఇతరత్వ అంశాలు అనేది పోలీసులు అయితే గోప్యంగా ఉంచారు. మొత్తానికి అందరినీ ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో సునీతకు సంబంధించిన బంధువులు ఎవరెవరు ఉన్నారో వారిని కొంచెం కొద్ది మందిని రమ్మని స్టేషన్ కి పిలిపించే ప్రయత్నంలో అయితే పోలీసులు
పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది మనోజ్. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అంటే అటు పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేశారు సునీత కుటుంబం పైన, అంటే సునీత కుటుంబం పైన ఈ రకంగా ప్రవర్తించినందుకు గాను సురేష్ పై ఎటువంటి కేసులు నమోదయ్యాయి? ఇప్పటి వరకైతే కేసులు ఇంకా ఎంక్వైరీ జరుగుతుందని పోలీసులు చెప్తున్నారు. ఇది ఎందుకు జరిగింది, ఇప్పుడు వీళ్ళకి ఎన్ని రోజుల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఇటువంటి పరిచయాలు ఉన్నాయి, పరిచయాలు కూడా ఎప్పటి నుంచి ముఖ్యంగా కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇతను ఇంటికి వస్తున్నాడా లేదంటే ఇంకా ఇతరత్ర బయటకు వెళ్ళి ఏమైనా ఇతనికి అందులో సురేష్ కి పెళ్ళయిందా, అతనికి ఒక కుటుంబం ఉందా, ఇటువంటివన్నీ కూడా ఎంక్వైరీ చేసి పూర్తి వివరాలు రాబట్టిన తర్వాత, ఎందుకంటే నిన్న మొన్నటి రోజు ఈ మధ్య కాలంలో వచ్చేది కాదు, కొన్ని సంవత్సరాలుగా ఈ సురేష్ ఇంటికి వస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితులు ఇటువంటివన్నీ పూర్వపరాలు పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఈ కేసులు కూడా నమోదు చేసే పరిస్థితిలో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నాయుడు. సో మొత్తంగా అనంతపురం డ్రైవర్స్ కాలనీకి సంబంధించినటువంటి సురేష్ అండ్ సునీత ఇద్దరు వివాహితర సంబంధం కొనసాగిస్తున్నారు. వివాహితర సంబంధం కొనసాగుతున్న క్రమంలో అటు సునీత కుమార్తె పైన సురేష్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ అసభ్యంగా ప్రవర్తించిన క్రమంలోనే సునీత కొంత ఆగ్రహానికి గురైంది. నా కూతురు జోలికే వస్తావా అని చెప్పి అటు సురేష్ మర్మాంగాల్ని కోసేసింది. ఏకంగా ఈ సమయంలో సునీతకి తన కుమార్తె కూడా సహకరించింది. సో వెంటనే అటు సురేష్ని కూడా ఆసుపత్రికి తీసుకెళ్లారు. సురేష్ ప్రస్తుతానికి కర్నూలులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉన్నాడు. కర్నూలు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇంకోవైపు సునీత అండ్ కుమార్ ఇద్దరు కూడా పోలీసు ఎటు లొంగిపోయారు. సో ప్రస్తుతానికి ఈ సంఘటనలో సురేష్ పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి మాత్రం కాస్త ఎక్స్ట్రీమ్గానే ఉంది, సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ ఈ సంఘటన కొంత చాలా షాక్ గురి చేసింది. ఏకంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఈ సంఘటన వైరల్గా మారింది. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి వాళ్ళకి ఏం శిక్షలు వేయాలో కామెంట్ చేయడంతో పాటుగా ఒకసారి ఆ కుటుంబం మాట్లాడుకొచ్చింది, వాళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం. నేను లాస్ట్ వీక్ లో వెళ్ళాను. అమ్మాయిని చేసుకున్నారని అమ్మాయి తరపున డ్రైవింగ్ అమ్మాయి లేదు డ్రైవర్స్ కాలంలో నేను లాస్ట్ వీక్ లో వెళ్ళాను. అమ్మాయిని చేసుకున్నారని అమ్మాయి తరపున డ్రైవింగ్ అమ్మాయి లేదు డ్రైవర్స్ కాలంలో నేను లాస్ట్ వీక్ లో వెళ్ళాను. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లో అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్స్ అయినా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్. జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, 1/2 కిలో చీరను ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. I'm Dheeraj, a doctor, the photographer. I'm in fine art. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును,
ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే విఆర్ టెక్నో పెయింట్స్. Techno Paints.